నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, జనరల్ ఇంగ్లీష్లో భాగంగా మనము ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మెయిన్ టాపిక్ అనేటువంటి అడ్వర్బ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ ఇవ్వకుండా వీడియో చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ రానటువంటి సందర్భాలలో తప్పకుండా అడిగేటువంటి బిట్ ఏంటంటే తప్పకుండా అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే మనకు కామన్గా తెలుసండి, క్రియా విశేషము. అంటే సింపుల్గా చూడండి, అడ్వర్బ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అడ్వర్బ్ డిస్క్రైబ్ ఏ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. ఒక్కసారి మనం ఎగ్జాంపుల్లో వెళ్ళిపోయినట్లయితే, అంటే డిస్క్రైబ్ దేనికి చేస్తుంది, వర్బును అదేవిధంగా అడ్జెక్టివ్ను ఇంకా బాగా వర్ణించి చెప్పేటువంటిది ఏంటంటే అడ్వర్బ్. కాబట్టి హీ రన్స్ క్విక్లీ అంటే చూడండి, ఒకసారి మనము అడ్వర్బ్ అనేటువంటిది చదువుకునేటప్పుడు ఒకసారి మనము దానికి సంబంధించినటువంటి ఒక రూల్స్ ఉంటాయండి, అవి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అడ్వర్బ్లో మనకు కామన్గా ఒక పని ఎలా జరుగుతుంది, ఒక పని ఎక్కడ జరుగుతుంది, ఒక పని ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది తెలిపేటువంటిది మెయిన్గా అడ్వర్బ్ అంటామండి. మెయిన్గా చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, హీ రన్స్ క్విక్లీ, హీ రన్స్ ఓకే, అతను పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు, క్విక్లీ. ఎలా అనేటువంటిది ఇక్కడ ఎలా అనేటువంటిది క్వశ్చన్ చేస్తే వచ్చేటువంటిది క్విక్లీ. కాబట్టి హౌ. తర్వాత ద రోజెస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్, వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ చూడండి, క్విక్లీ అనేటువంటిది అడ్వర్బ్ అవుతుందండి. ఇక్కడ వెరీ అనేటువంటిది అడ్వర్బ్, బ్యూటిఫుల్ అనేటువంటిది అడ్జెక్టివ్, తర్వాత ఇక్కడ ఫ్లవర్ అనేటువంటిది నౌన్. అంటే ఇక్కడ మనకు ఒక అడ్జెక్టివ్ను ఇంకా బాగా వర్ణించి చెప్పడానికి మనం ఇక్కడ అడ్వర్బ్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ద రోజ్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేటువంటిది ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, హీ రన్స్ వెరీ క్విక్లీ. చూడండి, చాలా సింపుల్గా ఇక్కడ వెరీ అనేటువంటిది అడ్వర్బే అండి, క్విక్లీ అనేటువంటిది కూడా అడ్వర్బే అండి. అంటే ఇక్కడ చూడండి, కామన్గా ఈ వర్బులో ఉన్నటువంటి దానికి వెరీ క్విక్లీ అనేటువంటిది అడ్వర్బ్ ఇంకా వర్ణించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అడ్వర్బ్ అనేటువంటిది వర్బ్ కావచ్చు, అడ్జెక్టివ్ను కావచ్చు, లేకుంటే అనదర్ అడ్వర్బ్ను కూడా వర్ణించి చెప్పడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి డెఫినేషన్ ఉందిగా, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అండి. ఒక్కసారి మనం దాంట్లో ఉన్నటువంటి టైప్స్ నేర్చుకున్నట్లయితే సింపుల్గా ఇవి అడగడానికి అవకాశం ఉందంటే ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, వేర్. ఒక పని ఎక్కడ జరుగుతుంది, ఒక పని ఎప్పుడు జరుగుతుంది, ఒక పని ఎలా జరుగుతుంది అనేటువంటిది మన కామన్గా అందులో టైప్స్ నేర్చుకున్నట్లయితే, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ చూడండి, హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, నియర్ దగ్గరగా, ఫార్ దూరం, ఇన్సైడ్ లోపల, అవుట్ సైడ్ బయట, అవుట్ బయట. అంటే ఒక పని మనకు ఎక్కడ జరుగుతుంది, వేర్ అని చెప్పడం సందర్భాలలో మనము అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటామండి. తర్వాత అడ్వర్బ్ ఆఫ్ టైం అండి. అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే నౌ ఇప్పుడు, దెన్ తర్వాత, టుడే ఈరోజు, జస్ట్ ఇందాకనే, జస్ట్ నో ఇంతకుముందే, టుమారో రేపు, ఎస్టర్డే అంటే వెన్ అని క్వశ్చన్ వేసినప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ని కూడా మనము అడ్వర్బ్ ఆఫ్ టైం అంటామండి. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కామన్గా వన్స్, ట్వైస్, ఆల్వేస్, డైలీ, అకేషనల్లీ, రెగ్యులర్లీ, ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కిందకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. నెక్స్ట్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఒక పని ఎలా జరుగుతుందో తెలవడానికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అండి. కాబట్టి ఒక పని ఎలా జరిగిందని క్వశ్చన్ చేస్తే, హౌ అనే క్వశ్చన్ వేస్తే వచ్చేటువంటి ఆన్సర్ క్విక్లీ, స్లోలీ, స్పీడ్లీ, ర్యాపిడ్లీ, నీట్లీ, నైస్లీ, వెరీ, టు, ఇవన్నీ కూడా ఎల్వై తోటి, దాదాపుగా మనకు ఎల్వై తోటి 90% ఎండ్ అవుతుంది. కొన్ని ఎల్వై తోటి ఎండ్ కావండి, అయినా సరే అవి అడ్వర్బ్గా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే తర్వాత అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఆల్మోస్ట్, ఫుల్లీ, పార్ట్లీ, క్వైట్లీ, కంప్లీట్లీ, ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అండి. తర్వాత ఇంటరాగేటివ్ అడ్వర్బ్ కూడా ఉంటుంది. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్ చేయడంలో ఉపయోగిస్తామండి. వేర్ కావచ్చు, వెన్ కావచ్చు, హౌ కావచ్చు. ఇంకా కొన్ని పదాలు ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటిని స్టార్ మార్క్ పెట్టి గుర్తుపెట్టుకోండి. ఎస్, నో, నాట్, నాట్ ఎనీ అనేటువంటిది కూడా మన కొన్ని సందర్భాలలో అడ్వర్బ్గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. నోట్, ఒక పని ఎక్కడ,
ఒక పని ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలిపేదే అడ్వర్బ్ను గుర్తించాలంటే సింపుల్గా సబ్జెక్టు వర్బ్ని కలుపుకొని వేర్ కానీ వెన్ కానీ హౌని ప్రశ్నిస్తే వచ్చే జవాబే అడ్వర్బ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పుకున్నామండి 90% ఆఫ్ అడ్వర్బ్స్ ఎల్వై తోటి ఎండ్ అవుతాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేటువంటిది కూడా ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. చాలా సింపుల్ ఏంటంటే కామన్గా ఆర్డర్ ఆఫ్ ప్లేస్ వి షుడ్ రిటైన్ ఆఫ్టర్ వర్బ్ ఆ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సంధ్య ఈజ్ స్టాండింగ్ దేర్. ఈ దేర్ అనేటువంటిది ఏంటండి కామన్గా మనకు దేర్ అంటే ప్లేస్ అండి. కాబట్టి ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ ఫామీ డ్రింక్స్ టీ హియర్. చూడండి ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ హియర్ అనేటువంటిది ఇస్తున్నామండి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్టివ్ తర్వాత రావచ్చు, లేకుంటే వర్బ్ తర్వాత కూడా రావచ్చు అనేటువంటిది మనకు ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్ అండి. నెక్స్ట్ మనం చూసినట్టయితే అడ్వర్బ్ ఆఫ్ టైం. చూడండి టైం అంటే కామన్గా టైం సెన్స్ను తెలియజేసేటువంటి ఎస్టర్డే కావచ్చు, నౌ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు టైంను తెలియజేస్తుంది. తర్వాత అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వీ షుడ్ రిటైన్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఆల్వేస్ కావచ్చు, రేర్లీ, ఫ్రీక్వెంట్లీ, సమ్టైమ్స్, నెవర్, సెల్డమ్, యూజువల్లీ, అకేషనల్లీ, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండి టెన్సెస్ యొక్క. ఇవన్నీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు మనకు. వీ ఆఫెన్ గోస్ టు కాలేజ్ ఆన్ ఫుట్. ఓకే, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండి. ఇలా గుర్తుపెట్టడం వస్తే చాలండి మనము ఈజీగా అడ్వర్బ్ను గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ కావచ్చు, సేమ్ అవన్నీ కూడా ఈ రకంగా రావడం అనేటువంటి జరుగుతుంది. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కావచ్చు. కాబట్టి సింపుల్గా అడ్వర్బ్ గురించి మనకు బిట్ అడిగాడు అనుకోండి, మనకు కన్ఫ్యూజ్ కావద్దండి. ఎందుకంటే ఇది వర్బు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అడ్జెక్టివ్ను కూడా వర్ణించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి అడ్వర్బ్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పదాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మనకు. ఓకే, సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటిన్యూ దిస్ వీడియోస్ అని చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి.